ఈరోజైతే మీకు ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే చూపించబోతున్నాను, అన్బాక్సింగ్ అయితే చేస్తాను. యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నానండి, కానీ దేనికైనా టైం రావాలంటారు కదా. ఇన్ని రోజులకైతే నాకు అలా అయితే నెరవేరిందనే చెప్పొచ్చు అన్నమాట. అంటే పిల్లలకి ఏదైనా హెల్తీగా చేయొచ్చు ఇంట్లో, హెల్తీ వేలో వాళ్ళకి చిప్స్ అయినా బిస్కెట్స్ అయినా మంచిగా ఇంట్లో చేసి పెట్టాలన్నదే నా ఉద్దేశం అన్నమాట. మా హస్బెండ్ అయితే ఎందుకు నీకు చూసినల్లా కావాలని చెప్పి తిట్టారు, అయినా సరే పిల్లలకి హెల్తీగా పెట్టాలని అయితే నేను ఆర్డర్ చేస్తాను, మీకు కూడా చూపిస్తాను. ఇందులో ఇప్పుడు నేను ఇది రివ్యూ ఇస్తాను, ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది. దీంట్లో ఒక డిష్ కూడా చేసి చూపిస్తాను. యాక్చువల్గా నాకు ఏం తెలియదు దీన్ని ఎట్లా ఆన్ చేయాలి, ఎట్లా సెట్ చేయాలి, టెంపరేచర్ అయినా టైం అయినా ఎట్లా సెట్ చేయాలి. నేను అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను మీకు. పైన నేను ఫిలిప్స్ కంపెనీ నుంచి తీసుకున్నానండి. డ్యామేజ్ అవ్వకుండా పైన అయితే ఈ బాక్స్ అయితే ఇలా పెట్టొచ్చింది. తర్వాత కొంచెం వెయిట్గానే ఉంది, ఇంకేం రాలేదు. ఇదిగోనండి, ఓపెన్ చేశాక ఇట్లా అయితే ఉంది. దీనికి ఏం రాలేదు, ఓన్లీ ఇది ఒక్కటే వచ్చింది. ఒక వైర్ అయితే వచ్చిందన్నమాట. వైర్ కూడా తీసి చూపిస్తాను. వైర్ బయటికి వెళ్ళడానికి అయితే ఇలా విండోలో వచ్చింది. ఇంకోటి వైర్ ఒక్కటే, దీనికి వైర్ కూడా అటాచ్ చేసే వచ్చిందనమాట. ఇంకా దీనికి ఎక్స్ట్రా ఏమీ ఇవ్వలేదు, జస్ట్ ఇది ఒక్కటే బాక్సే పంపించారు నాకు. ఇలా వచ్చిందండి, ఒక బాస్కెట్ అయితే వచ్చిందనమాట. దీనికి ఒక బాస్కెట్ వచ్చిందండి, ఇంక ఇలా బౌల్లో వచ్చింది. ఇది నాన్ స్టిక్ అనమాట, నాన్ స్టిక్ బాస్కెట్ అయితే వచ్చింది. ఇక్కడ ఒక బటన్ సరే తప్పమ్మ ఒకసారి, ఇక్కడ ఒక బటన్ ఇచ్చాడు. ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇది వస్తుంది, మళ్ళీ ప్రెస్ చేసి ఇందులో పెట్టేసుకోవడమే మనం వాష్ చేసేసుకున్న తర్వాత, నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత. అబ్బా వీడియో చేస్తుంటే వీళ్ళిద్దరు అసలు తీయనివ్వట్లేదండి, గోల గోల చేసేస్తున్నారు. ఇందులో కూడా ఒక డిష్ అయితే వేసి మనము ఎట్లా వచ్చింది ఏంటనేది ట్రై చేద్దాము. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ మా ఫేవరెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలి. మా లక్కీ ఫ్యామిలీ ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలంట. ఒకటే గోల, అమ్మ ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమ్మ ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలంటుంది. చూద్దాం అసలు ఎలా వస్తుంది, టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఇప్పుడు రెసిపీ చేసి చూపిస్తాను. ఫస్ట్ పొటాటో చేస్తాను, మా అందరి ఫేవరెట్ చికెను. కానీ ఫస్టే చికెన్ చేయడం ఎందుకులే అని పొటాటో చిప్స్ అయితే చేస్తున్నాను. మా పాపకి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంట. మనం ఫస్ట్ పొటాటోస్ని మంచిగా మనం పీల్ చేసేసుకుందాము. పీల్ చేసుకుని అన్నీ చిన్న చిన్న మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ షేప్స్లో ఉంటాయో పొటాటో పీసెస్ అట్లా కట్ చేసేసుకుని మంచిగా ఒకసారి వాష్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక పొడిగుడ్డుతో అయితే తుడుచుకుని మనకి కావాల్సిన స్పైసెస్ అన్నీ మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని మంచిగా ముక్కలకి బాగా పట్టేలాగా ఉప్పు, కారం, ఆయిల్, మనకి ఇంకేమన్నా మసాలా కావాలితే వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుని మనకి అల్యూమినియం బాక్స్లో ఇచ్చాడు కదా, అందులో పెట్టేసుకుని నేను 180 degreesలో 8 minutes పెట్టాను. నేను ఫస్ట్ టైం పెట్టాను కాబట్టి నాకు తెలియలేదు, ఫస్ట్ టైంకి అంత క్రిస్పీగా అయితే రాలేదు, కొంచెం మెత్తగానే అనిపించింది. ఇంకా నేను మళ్ళీ సెకండ్ టైం కూడా పెట్టాను. నెక్స్ట్ ఇంకో 15 minutes పెట్టాక మంచిగా మనకి రెస్టారెంట్ స్టైల్లో ఎట్లా అయితే ఉంటుందో అట్లాగే వచ్చిందన్నమాట. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన ప్రోడక్ట్ అండి. చాలా హెల్తీగా మనం ఆయిల్ తక్కువ పీలుస్తుంది. అలాగే కిడ్స్కి ఇంట్లోనే కేక్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏమన్నా చేసి పెట్టచ్చు. మనకి కొంచెం పని కూడా ఈజీగానే ఉంటుంది.
జస్ట్ అలా పెట్టడమే కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.